బ్రాహ్మణులకు రాజకీయంగా అవకాశాలు కల్పించిన గొప్ప నేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ మాజీ నేత సాయినాథ్ శర్మ అర్చకులను అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుందన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేనికి మద్దతుగా బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 5,000 గుళ్లు కట్టించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. దాదాపు 40 ఏళ్ల చరిత్ర, 43 ఏళ్ల ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మేమున్నామని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా మన బ్రాహ్మణులపైన ఉక్కు పాదం మోపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని బ్రాహ్మణులు అందరికీ విదితమే. తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాల్లో 50,000 మందికి 268 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల్లో 1,50,000 మందికి 788 కోట్ల రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా వారందరి అకౌంట్ లో నిధులు జమ చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. అదే అర్చకులకు 60,000 దాన్ని కట్టడం వల్ల అర్చకులు ఎంత సీనియారిటీ వస్తుంది, గొప్ప అర్చకుడు అవుతాడు. రిటైర్మెంట్ చేస్తే అర్చకుడు ఉన్నంత కాలం, తను చేయగలిగినంత కాలం, తను వద్దనుకున్నంత కాలం తన అర్చకుడుగా ఉండొచ్చు. పదవి విరమణ లేదనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా వచ్చినప్పుడు 40,000 మంది అర్చకులకు నెలకు 5,000 రూపీస్ పంపించిన వ్యక్తి జగన్మోహన్ గారు. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్.